హాయ్ సార్, చెప్పాలండి గారు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి? మాది ధర్మవరం మండలం నేలకోట నుంచి వచ్చాం. ఇది మీరు ఇక్కడ వచ్చినారని చూడడానికి చెట్లు మన గోవిందరెడ్డి అనే తోటలో వచ్చినారు పెట్టినారని చూసేకి వచ్చినాం. అవునవును, ఈరోజు ఉదయం బాగా జరిగింది. అంటే సుమారు ఈరోజు 1100 మొక్కలు ప్లాంటేషన్ చేశాం. సుమారు రైతులు ఒక 20 మంది రైతుల దాకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లస్ కొంతమంది రిటైర్డ్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు, ఈయనకున్న పరిచయాలు వాళ్ళు కూడా వచ్చి యూజ్ చేసి మొక్కలు చాలా బాగున్నాయి, బాగా చేశారు. అందులో అరేంజ్మెంట్స్ కూడా కరెక్ట్గా 1100 మొక్కలు మధ్యాహ్నానికల్లా నాటి చేశాడు మొత్తం. అంటే వర్కర్స్ పెట్టాడు, డైరెక్ట్ వర్క్ చేసుకున్నాడు. ఒక నెల రోజుల కిందట నేను ఒకసారి వచ్చి వెళ్ళాను, విజిట్ చేసి ఎలా ప్లాంటేషన్ చేయాలి అతనికి వివరంగా చెప్పారు అనమాట. అప్పుడు జేసీబీతో గుంతలు తీపిచ్చేసి దాంట్లో పశువులు ఎరువు, వర్మీ కంపోస్ట్ అన్ని కూడా ముందే వేసేసి బూట్ చేశాడు. పిట్లు కొట్టారా? పిట్లు కొట్టేసి కొట్టించాడు మొత్తం దాంట్లో వేసేసి మొత్తం బూట్ చేశాడు. బూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు మార్కింగ్ ఇచ్చుకొని ఎక్కడైతే పిట్లు ఇచ్చామో అక్కడ మళ్ళీ గుంతలు తీసేసి దాంట్లోనే మొక్క నాటుతుంది. అంటే ఒక నెల రోజులు ఏమైందంటే లోపల ఇదంతా మగ్గి ఉంటుంది మంచిగా. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు తెచ్చి చెట్లు ఇక్కడికి తెచ్చి సుమారు 10-12 రోజులు అవుతుంది. వాతావరణానికి అనుకూలంగా సెట్ అయిన దాకా ఉంచేసి మనం మొత్తం 1100 మొక్కలు పంపించాం. మొక్కలు అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, అట్లా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. చేయొచ్చు, ఎందుకంటే 100% చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అన్ని వేసేసి అడావుడిగా చేసేదానికంటే ముందే ఇష్టం వల్ల ఒక నెల రోజులు డీకంపోస్ట్ అవుతుంది, వేడి ఏదంటే వెళ్ళిపోతుంది, ఫుల్ గా వాటర్ ఇస్తాం కాబట్టి వైరస్ ఏమైనా కూడా బ్యాక్టీరియా ఉండదు. మన ఏదైనా వేరుకులుడు సంబంధించి బ్యాక్టీరియా అంతా నాశనం అయిపోయింది. అలా అందుకని ముందు తీసుకొని జాగ్రత్త, అంటే అవకాశం ఉంటే అలా చేసుకుంటే బెస్ట్. అది లేనప్పుడైనా మనకు మొక్కలు సాగు అనేది ఉండదు, హెల్దీగా గ్రో అవుతుంది. మొక్కలు తక్కువ ఉంటాయి అంతే. ఆ రోజు అన్ని ఎరువులు వేసేసి ఆ వేడికి మొక్క కొంచెం ఫ్రెష్ రూట్ దెబ్బతింటాయి కదా. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు కూడా లేవని చెప్పి వాటర్ కూడా పైపులు తెచ్చేసాం, గడ్డ కూడా తప్పించేసాడు నీట్ గా. ప్రస్తుతానికి క్లైమేట్ కూడా మొక్క సరిపోయింది. ఇక్కడ చూడు వాస్తవానికి టైం ఇప్పుడు మనకి 3 అవుతుంది, కానీ గాలి చూడు ఎంత చల్లగా వస్తుంది. ఇక్కడ క్లైమేట్ వేరు, అనంతపురం ధర్మవరం కొంచెం ఎక్కువ ఉంటుంది. అనంతపూర్ లో ఈ కర్ణాటక సరౌండింగ్, రాయదుర్గం వరకు మొత్తం కొంచెం మాకు వాళ్ళకి 2-3 డిగ్రీల సెల్సియస్ డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ మాకంటే కొంచెం కడప పెరుగుతుంది. కడప అసలు మనకి మెకడమే సూటబుల్ అయ్యే ఏరియా కాదు. సో అసలు ఏరియా పెట్టకపోవడం కరెక్ట్. ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మైదుకూరులో ఉన్నారు, అతను ఏంటంటే నేను ట్రైల్ చూస్తానన్నా, అలా డ్రాగన్ లో బాగా సక్సెస్ అయ్యాడు. అతను సక్సెస్ అయ్యి పర్లేదు, ఇబ్బంది లేదు, నాకు కొంచెం తట్టుకోగలను. 100 మొక్కలు తీసుకెళ్ళి నాటాడు. మొక్కలు అయితే చనిపోలేదు, కానీ బాగానే గ్రోత్ స్లోగా ఉంది. ఇప్పుడు ఎన్ని నెలల మొక్క అనేది? ఇది వచ్చేసరికి 1.5 year మొక్క. 1.5 year అంటే మళ్ళీ 2 years కి వస్తుంది, 3 years కి వస్తుంది. సెకండ్ ఇయర్ లేట్ గా స్టార్ట్ అయింది. వాస్తవానికి అయితే ఇప్పుడు వచ్చిన ఈ మొక్కల్లోనే కొన్ని ఫ్లవరింగ్ కూడా వచ్చినాయి. అంటే ఏజ్ తక్కువ కాబట్టి మనం తీసేస్తాము. మనం ఆఫ్టర్ అంటే నాటిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ అయితే ఉంచుకుంటాం. 3 ఏళ్ళు ఉండాలంటావు. 3వ సంవత్సరం కానీ అన్ని మొక్కలకి ఒక రకమైన ఫ్లవరింగ్ వచ్చింది. మినిమం చెట్టుకు 10 kg తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కను కూడా మనం ఏం చేస్తాం, కొంత సెట్ అయిన తర్వాత ఒక 6 feet ఉంచేసి కటింగ్ చేస్తాం. సైడ్ షూట్లు చేస్తే బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు ఒకటే కొమ్మ పైకి వెళ్తే మనకి హీలింగ్ రాదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కనుక మనం కట్ చేయగలిగితే బ్రాంచెస్ ఎక్కువ తెచ్చుకోవాలా. ఇక్కడ చేస్తే ఇక్కడ నుంచి ఒక 4 వస్తాయి, ప్లస్ మనకి ఇక్కడ నుంచి కింద నుంచి కూడా ఆటోమేటిక్ బ్రాంచెస్ వస్తాయి. అందులో మనకి ఏ ఉంచుకోవాలో అవి ఉంచేసి మిగతా తీసేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి కనుక మనకి బ్రాంచెస్ వస్తే రేపు హార్వెస్టింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకేసారి 10 అడుగుల్లో పోయిన తర్వాత కొమ్మ విస్తరిస్తే అక్కడ నుంచి ఒక 5 అడుగులు హార్వెస్టింగ్ చేయలేము, చేసేది కష్టం. ఇది అసలు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఎక్కడైతే ఇది ఆకు వదిలిన ప్లేస్ ఉందో ఒక ప్లేస్ నుంచి సైడ్ బ్రాంచ్ వచ్చేస్తుంది. ఈ చెట్టు టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే 70 నుంచి 100 సంవత్సరాలు దీని లైఫ్. వన్స్ ఒక రైతు ఒక 30 సంవత్సరాల ఏజ్ ఉన్న రైతు కనుక యువ రైతు ఒకసారి నాటేస్తే అతని జీవిత కాలం దాని మీద ఆదాయం తీసుకోవచ్చు. మార్కెట్ ప్రాబ్లం లేకుండా ఉండాలా అంటే అన్నిటికీ మార్కెట్ ప్రాబ్లం, దీనికి పండియటమే కొంచెం ప్రాబ్లం అని ప్రస్తుతానికి. అది కూడా ఇది రేపు నిజంగా ఒక 2 సంవత్సరాలు పోతే ఇది ఈజీ అయిపోతుంది. దానికి ఉన్న లోటుపాట్లు ప్లస్ అంటే చైనాలో బాగుండొచ్చు, కెన్యాలో బాగుండొచ్చు, ఆస్ట్రేలియాలో బాగుండొచ్చు. మన క్లైమేట్ కి ఎలా ఎంత తీస్తున్నాం ఏంటి అనేది మేము ఏదైనా చెప్పినా కొంచెం ఊహాజనకంగా కొంచెం చెప్తుంటాం అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం. కానీ మనకి ప్రాక్టికల్ గా అనేది కొంచెం వేరుగా ఉంటది. అది ఎంత వస్తుంది 100%. ఎందుకంటే
నాకు రిలేటెడ్ బిజినెస్ అది. ఇప్పుడు నేను ఇప్పుడు నర్సరీ పెట్టాము, కామన్ గా ఏం చేస్తాం, బ్రాంచెస్ పెట్టుకుంటే అడిగి వెళ్ళిపోతుంటాం. ఆ బ్రాంచెస్ పెట్టేది ఏదో రిలేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాము అనుకోండి, ఇప్పుడు రైతులంతా నాకు తెలిసిన వాళ్ళు 30 ఇచ్చాడు, బైబ్యాక్ వేల మందితో నాకు రైతులతో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది. సుమారు 3-4 వేల మంది అంటే డైరెక్ట్ గా వాళ్ళు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు అనమాట. అలాంట్లో కొంతమంది అయినా అప్పుడు ఆల్రెడీ మెకడమే చేస్తున్నారు. వాళ్ళ నుంచి నేనే కొన్నట్టు వాళ్ళకి హ్యాపీ, నాకు కష్టపడి ఒక నమ్మకం, నేను ఒక మిషన్ తెచ్చి పెట్టుకుంటే సాగిద్ది అనే ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ అది బిజినెస్ కాబట్టి దాంట్లో ఎంతో కొంత ఇన్కమ్ నేను వస్తుంటది, ప్లస్ రైతుకి హెల్ప్ చేసిన అవుతాను. అవును, అలా అని అలా ఊహించి నేను బైబ్యాక్ కొంటానని చెప్పాను. అంటే వేరే విధంగా ఏదో మొక్కలు ఎక్కువ రేట్ అమ్ముకోవడానికి ఆ కాన్సెప్ట్ తోటి అయితే నేను బైబ్యాక్ పెట్టలేదు. ఒక రోజుతో పోయేది కాదు కదా వ్యాపారం. ఇది కూడా ఏమి వాళ్ళకి ఫ్రీ, అంటే కుదిరితే నేను చెప్పిన రేటుకి ఇవ్వచ్చు, లేదు బయట ఇంకో మంచి రేట్ ఇస్తున్నాను అనుకో హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. అంటే నాకే వాళ్ళని రూల్ కానీ అలా ఏం లేదు. అయితే రైతు వారీగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ ధైర్యం కోసం చెప్పాను అనమాట, పెడతాను కూడా. మొన్న రీసెంట్ గా చైనా వెళ్ళింది కూడా మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్లు చూడటానికి, తర్వాత మిషనరీ చూడటానికి, హార్టికల్చర్ వాళ్ళని కలిసాము రీసెర్చ్ సెంటర్ లో, తర్వాత మెయిన్ రైతులు ఎవరైతే బాగా పండిస్తున్నారో వాళ్ళని కలిసాము, వాళ్ళకి ఎంతెంత ఆదాయం వస్తుంది, ఎన్ని సంవత్సరాలకి హీల్డింగ్ తీస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటాయి కదా, రెండింటిని కనుక్కొని. కామన్ గా చాలా మంది మన వీడియోలో మీరు చూసి ఉంటారు, ఎడారి మొక్క వేసి వదిలేస్తే వచ్చేసి వైరస్ ఏం రావంట అని జీరో మెయింటెనెన్స్ అని. అలా అది వాస్తవం కాదు. ప్రతి ఒక్క చెట్టుకి మనిషికి కనుకైతే సరే బాగా ఒకటికి కొంచెం ఎక్కువ జలుబు చేస్తుంది, రోగాలు ఎక్కువ వస్తాయి, ఒకటికి స్ట్రాంగ్ ఉన్నోడికి ఎప్పుడుకో వస్తుంటది. అట్నే ఇది కూడా రెండో కేటగిరీ అనమాట. కొంచెం తక్కువ వస్తాయి కానీ అసలు రాకుండా అయితే ఉండవు. దీనికి స్టెమ్ బోర్ వస్తుంది, అలానే పెయిన్ బంక్ వస్తుంది. దోమపోటు అనేది పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు, ఎక్కడ కూడా అంత కాలేదు. కొత్త ఇగురులు వచ్చినప్పుడు తప్పనిసరిగా పిచికారీలు తప్పవు. అవును, ప్లస్ మనకి ఫ్రూట్ బోర్ అనేది కూడా వస్తుంది దీనికి. అంటే ఫ్రూట్ చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఫ్లేవర్ లోపల ఉంటుంది కాబట్టి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. దానికి క్లోరోవైరస్ నార్మల్ గా మందులు కొట్టుకున్నా కూడా అది కంట్రోల్ అవుతుంది అనమాట. దానికి సంబంధించి ఏం చేశానంటే నేను ఒక బుక్ తయారు చేశాను. స్టార్టింగ్ అసలు నేను ఇచ్చే వెరైటీ యొక్క పుటక ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టింది, దాని యొక్క క్యారెక్టర్ ఏంటి, అది దాని యొక్క లక్షణాలు అంటే పెరుగుదల ఏంటి, హీలింగ్ ఎలా వస్తే అదొకటి. దాని తర్వాత మొక్క ఏ సాయిల్ సూటబుల్, ఏ వాతావరణం సూటబుల్ అదొకటి. తర్వాత ఎలా నాటుకోవాలా, నాటుకునే విధానం ఏమేంటి, అంటే ఏమేమి కలుపుకోవాలా. ఆ తర్వాత ఆఫ్టర్ 1 year దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వచ్చిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంటి, అది అలా అన్ని ఫోటోలతో సహా నీట్ గా ఒక బుక్ తయారు చేసి. అంటే కొత్త పంట అంటే చాలా మందికి భయం కదా, 3 ఏళ్ళ వస్తే రాకపోతే చాలా మంది ఇప్పుడు మనకి కొంతమంది పూణే నుంచి ఆ నుంచి వరిసని తెచ్చుకుంటారు. వాళ్ళ తర్వాత ఏదైనా ఫోటో పెట్టిన రిప్లై ఎవరు. ఆ కాన్సెప్ట్ తోనే మిమ్మల్ని అప్రోచ్ కావడానికి కూడా ప్రధాన కారణం అదేనా? అదే ఇప్పుడు మేమనేది ఏమంటే ఒకవేళ అదేది అస్సాం నుంచి గానీ నేపాల్ నుంచి గానీ తెచ్చుకోవచ్చు, కాకపోతే వాడి ఈ ప్రాబ్లం ఎదురైనప్పుడు దానికి సొల్యూషన్ చెప్పేవాడు కావాలి కదా మనకు. అదే కదా ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. వాస్తవానికి మన రైతుల కోసం కొంతమంది వస్తున్నారంటే మన దగ్గర రాగలిగాం, లోకల్ పర్సన్స్ కాబట్టి వచ్చాము. అందరికి వివరంగా నాకు పలానా సమస్య వచ్చింది, నేను వాట్సాప్ లో ఆ ఫోటోను సెండ్ చేయగలిగితే ఆ ప్రాబ్లం, మీరు దీనికి పలానా మందు కొట్టమంటే హ్యాపీ. అవును, దానికోసమనే మేము ఎదుగులాడుకుంటా మరి ఇంత దూరం వచ్చింది. అవును, దానికి అసలు అడగకుండానే నేను ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ప్రతి ఒక్క రైతుకి. మన దగ్గర అసలు కొన్నే సరే పాపం ఏ రిసార్ట్ తెచ్చుకొని మన రైతు అనేవాడు బాగుండి ఎక్కడమే పండిస్తే దానికి ఒక డిమాండ్ క్రియేట్ అయితే మిగతా పంటల నుంచి కొంతమంది డైవర్ట్ అయితే మనకి ఆదాయ వనరు పెరుగుతుంది. ఇప్పుడు అందరం మామూలు వేస్తాం, లేదా అందరం బత్తా వేస్తాం, అందరం అయ్యే చేసి ఎక్కువ ఈల్డింగ్ వచ్చి లేకపోతే రేటు పడిపోతుంటే పాపం ఇబ్బంది అవుతుంది. అదే కొంతమంది అన్ని డివైడ్ చేసుకున్నాం అనుకో, అన్నిటికీ రేట్లు నిలబడి ఒత్తిడి ఉండదు. ఆ ఉద్దేశంతో పెట్టేంత రైతులు ఎక్కువ పెట్టలేదు. అంటే ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే రైతు వారీగా పాపం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కొత్త రకం కదా ఇది, ఏమైతుందో ఇప్పుడు ఏదైనా కానీ ఫస్ట్ చేసేవాడికి లాభం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది దీనికి. మార్కెట్ లో 4,000 అమ్ముతున్నారు, హోల్సేల్ లో 2,500 అమ్ముతారు లోపల ఉన్న నట్టు. మనకి ఇప్పుడు వేసే వాళ్ళకి ఆ రేట్ ఉంటది, ఫ్యూచర్ లో ఇంకా పెరిగే కొద్ది రేటు తగ్గుతా ఉంటది. ఫ్యూచర్ లో వేసే వాళ్ళకి తక్కువ లాభం వస్తుంది, ఇప్పుడు వేసే వాళ్ళకి ఇంకా. విషయం ఏంటంటే కొంచెం అంతే కదా, పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఆలోచిస్తారు అన్నమాట వాస్తవం. కొంచెం చితికిపోయి ఉన్నారు రైతులు కూడా. ఈ 2-3 ఏళ్లలో నాకు పెద్ద లాభదాయకంగా ఉండట్లేదు. మ్యాంగోకి రేట్ లేదు, మన చీనీకి రేట్ లేదు,
అలా పాపం కొద్దిగా మేజర్ గా అయ్యే పండిస్తున్నారు ఏరియా మొత్తం. అరటి ఏం లేదు ఇప్పుడు. అరటి కూడా పాపం బాగా డల్ అయింది, చాలా మంది తోటలు తీసేస్తాం. అందుకని నేను ఏమైనా ఆలోచన, చిన్న చిన్న రైతులు కొంచెం కొన్ని రోజులు ఆగండి, కొంచెం మినిమం ఒక 10 ఎకరాలు వేద్దామని ఆలోచన ఉన్న రైతు 1 ఎకరం 2 ఎకరాలు వేసుకొని ట్రై చేయండి. అది కూడా క్లైమేట్ బాగుండి మంచి సాయిల్ అయి నేను జాగ్రత్త చేసుకోగలను అనుకుంటేనే వేసుకోండి, లేకపోతే వద్దనే చెబుతున్నా. ఎందుకంటే ఇవాళ రోజున ఒక ఊర్లో ఒక రైతు వేసాడు అనుకోండి, అతను చేయలేక పంట రాకపోయినా ఎక్కడేమే రాదు అని ముద్ర పడిపోతుంది. అదేదో ఇంట్రెస్ట్ ఉన్న రైతు కొంచెం అమౌంట్ తట్టుకొని పెట్టుబడి పెట్టగలిగే రైతు కనుక వేసుకున్నాడు అనుకో, ఎలాగో దాన్ని పండిస్తారు. వాతావరణం సెట్ అయితే దాన్ని చూసి 10 మంది మళ్ళీ వస్తారు, అంతే కదా. అందుకని నేనేమన్నా ఉయ్యాల ఏదో 4 మొక్కలు అమ్మాలని కాసేపు వేసుకొని చెప్పను. వీళ్ళంత వరకు అంటే రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తా చిన్న చిన్న రైతుల్ని. తర్వాత పెద్ద పెద్ద రైతులని అయితే ఇప్పుడు మెట్టి గోవింద్ రెడ్డి గారు ఉన్నారు, ఈయనకి పెద్ద రైతు, సరే 1-2 లక్షలు పోయినట్టు పెద్ద కష్టం కాదు. ఇది కాదు, కొత్త పంటలు తెచ్చేటప్పుడు +- 2 ఉంటాయి. కొన్ని రావచ్చు, రాకపోవచ్చు, 2 జరుగుతాయి. దానికి సిద్ధపడి వేసుకోండి సార్ అని అతనే చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా నేను అదే మాట చెబుతా. అందువల్ల ఏంటంటే చూసి జాగ్రత్తగా చేసుకుని మీరు కూడా మన క్లైమేట్ అంత బాగుంటుందా లేదా మనకు వాళ్ళకి 3-4 degrees సెట్ చేసుకొని మీకు ఎంతవరకు అయితే మనం రాకపోయినా తట్టుకోగలుగుతాం అనే అంత ఉంటుందో అంత విస్తీర్ణంలో మాత్రమే మనం మొక్కలేయండి. మొక్క ఇదైతే మెకడమీ అనేది నెంబర్ 1 అండి. నేను రైతులతో మాట్లాడాను, వాళ్ళు లక్ష్మీ పంటగా కొలుస్తారు. అక్కడ మెకడమీ ఒక ఫెస్టివల్ చేస్తారు, ఒక డే పెట్టేసి. అంటే ఎంత ఆదాయం వచ్చి ఎంత ఇదైతే వాళ్ళ ఇది పెట్టుకుంటారు. రైతులు ఆడి కార్లు వేసుకుని తిరుగుతున్నారు అలా అని చెప్పి మన వాళ్ళు తిరుగుతారా ఏదో ఎక్కువ ఎకరాలు వేసారు. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది, 65% సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ మనం ఎత్తుక్కోవాలి మన పొలాల్లో. వాళ్ళకి పొలాలకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది. పైన 1 ఎకరం ఉందండి, మంచిగా వాటర్ ప్రాబ్లం ఉందంటే పైకి పైప్ లైన్ వేపిస్తుంది గవర్నమెంట్. ఎక్కడ కొండ మీద కూడా ఖాళీ ఉంచరండి వాళ్ళు, అంత జాగ్రత్తగా అంత మద్దతు ఉంది బాగా గవర్నమెంట్ నుంచి మద్దతు. అసలు ఇండస్ట్రియల్ కాదండి, అక్కడ గవర్నమెంట్ భూమి లీజుకి ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు అక్కడ లీజుకి ఇస్తారు జనాలకి వేసుకునే. బాగా చేస్తారు, హార్డ్ వర్కర్స్, కష్టపడే గుణం ఉంది. మనతో పోల్చుకుంటే మనకంటే బాగా కష్టపడతారు. రియల్ అది అంటే మనల్ని చేయరని కాదు, మనకంటే కొంచెం బెటర్ గా చేస్తారు. ప్లస్ వాళ్ళకి టెక్నాలజీ ఉంది, సపోర్ట్ ఉంది. అందువల్ల వాళ్ళకి పొలాలు కొని వేయాలని రూల్ లేదు. ఆయన 10 ఎకరాలు చేయాలనుకో, మొక్కలకి సబ్సిడీ ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు. 100 రూపాయలు పెట్టుబడి ఉండదు, అంతా గవర్నమెంటే. అప్పుడు అతను ఈజీగా చేస్తాడు, కష్టపడే తత్వం ఉంది, ఆదాయం తీసి చూపిస్తున్నాడు అతను. ఎప్పుడైతే మీరు ఆదాయం తీయకపోయినా, అక్కడ వర్కర్లకి జాబ్ చూపించలేకపోయినా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది. అంటే మీరు తీసుకున్న దానికి న్యాయం చేయాలి, మీ చేత కాదు చేయలేదు. అందువల్ల అక్కడ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మనతో పోల్చుకుంటే. ఇప్పుడు మనది వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది ఆదాయం. వాళ్ళు నేను 7వ సంవత్సరం తోటకి వెళ్ళాము. 7వ సంవత్సరం తోటకి వెళితే ఈ సంవత్సరం మేము వచ్చేసరికి ఆల్రెడీ హార్వెస్టింగ్ అయింది. వాళ్ళది 5 టన్నులు తీశారు ఈ సంవత్సరం దిగుబడి. 7వ సంవత్సరం తోటలో 5 టన్నులు వచ్చింది. యావరేజ్ ఈ సంవత్సరం 360 రూపాయలు అమ్మారు కేజీ విత్ షెల్ తోటి. ఈ విధంగా ఉన్న షెల్ తోటి, ఈ షెల్తో ఇంక్లూడింగ్ షెల్ తోటి 360 రూపాయలు అమ్మారు. 5 టన్నులు 360 ఇంటూ లెక్క వేస్తే 18 లక్షలు వచ్చింది అతనికి ఆదాయం. అతను ఆడి కార్లు ఎందుకు తిరగడు? అది కదా. అతను సుమారు 200 ఎకరాల దాకా వేసాడు. 750 హెక్టార్లు 750 ఎకరాలు 250 హెక్టార్లు 750 ఎకరాలు అలా వేసారు. అందువల్ల వాళ్ళు తీస్తారు. అంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోతా అన్నాడు. ల్యాండ్ బాగా తీసుకున్నాడు. అందులో ఆల్మోస్ట్ 750 ఎకరాలు 400 ఎకరాలు రాబడి వచ్చిన తర్వాత అతనే ఒక చిన్న మిషన్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ గ్రీన్ షెల్ తీసేసి మిషన్ మొత్తం తెచ్చి గ్రీన్ షెల్ తీసేసి రెడీగా కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా చాలా బాగుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు? ఇది మన అంటే గ్రీన్ షెల్ తీయాల్సిందేనా తప్పనిసరిగా పంట వచ్చిన తర్వాత? గ్రీన్ షెల్ కంపల్సరీ తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇది క్రాక్ ఇవ్వకుండా నార్మల్ వాష్ చేసి పక్కన పెట్టి చేసుకుంటే మీకు 6 నెలలైనా చెడిపోదు. దాని అట్ట కాయట్లు పెడితే మనం ఎండబెట్టుకుంటే పై తీసేసిన తర్వాత అవును అది అట్లా పెడితే పైన తోలు కూడా అట్లా పెడితే ఆటోమేటిక్ గా ఇది అయిపోతుంది. పైన తోలు అలా పెడితే ఏమైందంటే రేపు తర్వాత మీరు రిమూవ్ చేయడానికి కష్టం.
పచ్చిగా ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అది ఎండిపోయింది అనుకో ఈ మిషన్ లో తీయలేమన్నమాట, అది కొంచెం కష్టంగా అవుతుంది. అందువలన ముందే రాగానే ముందే తీసేసుకొని సగటున దిగుబడి ఎంత అంటారన్న మామూలు యావరేజ్ చెప్పే కదా, 7వ సంవత్సరం 5 టన్నులు తీశారు. మన లెక్కలో అయితే సింపుల్ గా లెక్క వేసుకున్నా కూడా 3వ సంవత్సరం మనం ఎకరాకి 2 టన్నులు తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనం దానికి ఇచ్చే ఫీడింగ్ ని బట్టి మనకున్న సాయిల్ వాతావరణాన్ని కొంచెం ఒకసారి నువ్వు చెట్టును బాగా కాపాడుకొని బాగా ఎదుగుదల చూపిస్తే అది దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే మనకు మినిమం 2 టన్నులు అయింది అనుకుందాం, 300 రూపాయల కాడికి అమ్మినా కూడా యావరేజ్ 6 లక్షల రూపాయలు మనకి ఫస్ట్ అంటే 3వ సంవత్సరం తీస్తున్నాం. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఈలోపు కౌళ్ళు కావచ్చు వడ్డీలు కావచ్చు అన్ని లెక్క వేసుకున్నా మీకు 3వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం దిగుబడి వచ్చేటప్పుడు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్? సుమారు 70 నుంచి 100 సంవత్సరాలు. సరే 50 సంవత్సరాలు ఉంది అనుకుందాం సపోజ్. తర్వాత వచ్చే 47 సంవత్సరాలు మనకి దిగుబడే కదా. ప్లస్ దాని తర్వాత మెయింటెనెన్స్ తక్కువ. ఇప్పుడు మెకడేమియాకి నాటేటప్పుడు ప్లాంట్ కొనుక్కోవడం కొంచెం డ్రిప్ ఇవి ఖర్చులు తప్పితే తర్వాత మిగతా పంటలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ వాటర్ ఎట్లా? వాటర్ ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఒక 10 లీటర్లు పర్ డే. కొంచెం చెట్టు పెరిగే కొంది హీలింగ్ పెరిగే కొంది అధికంగా ఇస్తాం. 3 రోజులకో 4 రోజులకో ఒకసారి చేసుకోవచ్చు. భూమి పరిస్థితులను బట్టి ఇవి తర్వాత అధికంగా వాటర్ పెద్దగా అవసరం లేదు. కాపు వచ్చినప్పుడు ఫ్లవరింగ్ నుంచి పిందే టైంలో మాత్రమే వాటర్ ఇస్తే కొంచెం క్వాలిటీ వస్తుంది. మిగతా టైంలో పెద్ద వాటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన చింత చెట్టు కనుక ఎలా అయితే అలానే ఉంటది, చచ్చిపోయే గుణం. రోడ్ల అమ్మడి చింత చెట్లు ఎవడు వాటర్ అది బతికే ఉంటది. ఇది కూడా అలానే ఇప్పటికి మనకి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా తట్టుకొని ఉంటుంది. ఈ నట్ అనేది ఒకే సైజా ఇంతకంటే సైజ్ వస్తుంది దీంట్లో? ఇప్పుడు మనకి 816, 849 బీ మౌంట్ ఎన్ని వచ్చారు 20 mm ఎక్కువ సైజు. ఇది 16 to 20 mm వస్తాయి. దీంట్లో గ్యూరీ నెంబర్ 1 అనేది ఈ రీసెర్చ్ సెంటర్ తయారు చేసింది ఏంటంటే 25 mm దాకా వస్తుంది. నేను ఫ్యాక్టరీలో వీడియో ఇప్పుడు ఇది వచ్చి 849 ఇది వచ్చి గ్యూరీ నెంబర్ 1 వాళ్ళు ఇచ్చింది. 695 పైన గ్రాఫ్టింగ్ గ్యూరీ నెంబర్ 1 కడతారు. రూట్ స్టాక్ బలంగా ఉంటది, దానిపైన గ్రాఫ్టింగ్ కడతాం వల్ల మనకి ఈల్డ్ బాగా వస్తుంది. ఇదైతే మనకి వాళ్ళు దీంట్లో కూడా వస్తాయి 16 to 25 దాకా అన్ని సైజులు కామన్గా వస్తుంటాయి. అయితే దీంట్లో ఆయిల్ కంటెంట్ కొంచెం బాగుంటుంది. దీనికి బై ప్రొడక్ట్స్ చేసుకోవడానికి ఈ నట్టు బాగా ఉపయోగపడుద్ది. ఈ కంపెనీ అంటే మేము వెళ్ళిన ఫ్యాక్టరీ వాళ్ళు సుమారు 8 రకాల బై ప్రొడక్ట్స్ చేస్తున్నారు. బిస్కెట్లు తయారు చేస్తున్నారు, డ్రింక్ తయారు చేస్తున్నారు, తర్వాత ఫేస్ మాస్క్ వాడుతున్నారు, ఆయిల్ తయారు చేస్తున్నారు, సలాడ్స్ లో వేసుకోవడానికి రౌండ్స్ బాల్స్ లాగా అవి తయారు చేస్తున్నారు. తర్వాత దీనికి మొక్కజొన్న కోటింగ్ ఇచ్చేసి స్పైసీగా తయారు చేసి అది వాడుతున్నారు. దీనిపైన ఇస్తారనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, బాగానే తింటారు. చాక్లెట్లు బాగా చాక్లెట్లకి మేజర్ గా వాడతారు. ఆఖరికి పూలు వస్తాయి కదా, దానికి దేనికి బాక్స్ పెట్టుకుంటే దేనికి కూడా వస్తుంది. దీనికి విపరీతమైన ఫ్లవరింగ్, మంచి స్మెల్ వస్తుంది. నేను చూసాను, మొన్న పోయిన చూసినాం కదా, జంపు వచ్చింది అది. అవును, విపరీతమైన ఫ్లవర్ వస్తుందా, ఏం స్మెల్ వస్తుంది అది. సుమారు ఒక ఎకరంలో కనుక 10 బాక్సులు పెట్టేస్తే విపరీతమైన హనీ వచ్చింది. దానికి డిమాండ్ బాగా ఉంది కూడా. బాగుంటది రియల్ గానే మనకు ఉన్నదానికి బాగా అట్రాక్టివ్. ఆ స్మెల్ మంచి చాలా మొగల్ రేకులు మొగల్ రేకులు అంత స్మెల్ వస్తుంది, అంత ఇదిగా వస్తుంది. ఎక్కడైనా ఇది షెల్ ఉందా, షెల్లుని పౌడర్ చేస్తే లేదా వేడి చేస్తే ఆ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చినాం కదా ఇది, యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్నప్పుడు తీసి ఓవెన్ లో పెట్టి తిప్పుతుంటే అసలు ఇల్లు మొత్తం ఒక ఎట్లా అంటే మన లోపల పునుగులు ఆయన కూడా వచ్చి ఏంటి వండుతా నాకు పెట్టండి అని చెప్పి అడుగుతున్నాడు. స్మెల్ మంచిగా ఉంటది, అన్ని ఉపయోగపడతాయి. ఈ షెల్లుని కూడా మనం మొక్కల దగ్గర వేసేసి వాటర్ కి స్టోరేజ్ వాడుకోవచ్చు. ఈ లోపల ఫీడ్ కూడా వాడతారు. పౌడర్ గానే చేస్తే ఫిష్ ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు, మంచిగా ఎరువుగా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. పైన షెల్లుని కూడా మిక్స్ చేసేసి పొలానికి వేస్తే మంచి బలంగా, దీనిలో వేస్ట్ ఏమి ఉండదు. ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ లేవు. మెకడేమియా గురించి ఏమైనా డౌట్ కానీ కథ కానీ? మెకడేమియా నాటిన తర్వాత ఏమన్నా చనిపోవడం అట్లా ఏమన్నా జరుగుతుంది? 99% దొరికితే రిమార్క్ లేదు.
ఇప్పుడు ఒకటి రెండు హాబీస్ ఒక ట్రెండ్ మామూలును. అంటే ఒక 5% మీరు మిస్ మొరటది ఎట్టి పరిస్థితి ఇదే ఎంత ఓ 5% ఉంటదని ఫిక్స్ అవ్వండి. అట్లా. ఇప్పుడు 100కు ఒక 5 మొక్కలు పోతాయి. ఎందుకంటే నాటేటప్పుడు తేడా రావచ్చు, నాటేటప్పుడు తేడా రావచ్చు, లేదా వాటర్ ఇచ్చేటప్పుడు తేడా రావచ్చు, బై మిస్టేక్ ఏదైనా జరగచ్చు. అంత లోపల పెట్టినా కూడా ఇప్పుడు క్లియర్ గా మీరు ఇచ్చేది లెంత్ అయితే ఇదేనా మంగ దీంట్లో ఏమైనా సైజ్ ఇంకా వస్తుంది. నెక్స్ట్ ఈసారి ట్రిప్ వచ్చేది 6 feet బ్రాంచెస్ వచ్చినాయి. అట్లా మొక్క అయితే బాగుంటది. ఇస్తున్నాం ఈసారి. అంటే వాస్తవానికి ఏమైందంటే ఈ సంవత్సరం మేము అనుకున్న దానికంటే కొంచెం డిమాండ్ ఎక్కువ వచ్చింది. డిమాండ్ పెరిగింది. తర్వాత ఒక అతను ఏం చేస్తాడంటే వాళ్ళకి ఈ విధంగా నాటుకోవటమే సేల్ ఉంటది. రీసెర్చ్ సెంటర్ లో వాళ్ళు ఏం చేశారంటే కొన్నిటిని ఆ విధంగా ఆల్రెడీ కటింగ్ చేసి అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఈ కటింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు. సరే ఈ విధంగా ఇచ్చేయని అని చెప్పి మా అంత పాటు ఇంకో వేరే స్టేట్ కంట్రీ వాళ్ళు కూడా అడిగారంట. వాళ్ళకి బుక్ చేసుకున్నట్లు మేము అడిగి రిక్వెస్ట్ చేసి కొంచెం సేల్ ఎక్కువ ఉందని ప్రస్తుతానికి టైం లేదు అని చెప్పి వాళ్ళకి తీసుకొని ఇచ్చాము. నెక్స్ట్ మనం ఒక 15,000 ఆర్డర్ మళ్ళీ ఇచ్చాం. అవి ఏం చేసాం, మేము మన రీసెంట్ గా వెళ్ళినప్పుడు 10 రోజులు అక్కడే ఉన్నాయి కదా, మేము దగ్గర మొత్తం ఒకే లెవెల్లో కర్ర ఒకటి ఇచ్చేసి 5.5 పెట్టేసి మొత్తం కటింగ్ చేపించేసాం. మొత్తం చిగురులో వచ్చి ఆ చిగురు గట్టిపడిన తర్వాత సీజన్ అట్లా ఏం లేదని నాటుకోవడానికి అంటే మన జూలై నుంచి డిసెంబర్ దాకా నాటుకోవచ్చు. గాలి తక్కువ ఉంటే చాలు, అంతే. ఈ స్టెమ్ ఊగకూడదు. ఇప్పుడు నాటుకోవడానికి మంచి డిసెంబర్ దాకా మంచి ప్లే ఇదే. ఇది కటింగ్ కూడా ఇది నవంబర్ లో చేయాలా, బాగా మంచు కురుస్తుంది తోటకు కూడా చెట్టుకు కూడా. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా కదా, ప్రూనింగ్ అయినా కావచ్చు, కటింగ్ అయినా కావచ్చు. ఎంత చలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు కనుక చేసుకుంటే మొక్క డ్యామేజ్ అవ్వదు. హీట్ టైంలో సమ్మర్ లో ప్రూనింగ్ కానీ కటింగ్ కానీ చేయకూడదు. సమ్మర్ లో చెట్టు పచ్చగా ఇగుర్లు వచ్చేయాలి కింద వస్తేనే. కాకపోతే సమ్మర్ లోనే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అవును మేడం. ఈ లోపు మనం ప్రూనింగ్ చేసి ఉంచితే నవంబర్ లో చేసి ఉంచాం అనుకోండి, మనకి జనవరి ఫిబ్రవరి నుంచి గ్రోత్ బాగా అబ్నార్మల్ పెరిగిపోతుంది. అప్పుడు మనం సఫిషియెంట్ గా వాటర్ అందియాలి. దాన్ని వాటర్ మేనేజ్మెంట్ కానీ సక్రమంగా చేసి, అది ఇప్పుడు సమ్మర్ లో ఉదయాన్నం లేదా సాయంత్రం అయిన తర్వాత అలా కనుక వాటర్ ఇచ్చుకోగలిగితే మొక్క వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఇలాంటి టయాల్లో ఇస్తే ఇచ్చిన వాటర్ వేస్ట్ కొంత ఎక్కువ అవుతుంది, ఒత్తిడి గురవుతుంది. అందువల్ల అది ఒకటి కొంచెం మనం జాగ్రత్త చూసుకొని, మనకైతే కరెంట్ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా ఉందని చెప్పి మధ్యాహ్నమే ఇచ్చుకోకుండా నైట్ టైం ఇచ్చుకోవడం, సాయంత్రం కనిపిస్తే 3 months అట్లా చేసుకోవాలి. అప్పుడు మొక్క హెల్దీగా ఉంటుంది, డ్యామేజ్ ఉండదు, పెరుగుదల కూడా ఎక్కడ కూడా ఆగదన్నమాట. కొంచెం చిన్నయే, పెద్ద మనకు తెలియని, మన రైతులు అన్ని తెలిసినయే. యాక్చువల్గా అనంతపురం బాగా తెలుసు. హార్టికల్చర్ లో అనంతపురం వాళ్ళు ఏమన్నా చెప్పేదే ఉంది. అందువల్ల చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని సరిపోతుంది, పెద్ద ఇదేం కాదు. ఏదో చాలా స్ట్రాంగ్ ఉంటది, కాండం మాత్రం చాలా గట్టిగా ఉంటది, హెల్దీగా ఉంటది. గ్రాఫ్టింగ్ కూడా బాగా కట్టినది. అసలు ఆల్రెడీ కవర్ కలిసిపోయింది. ఈ కవర్ వర్షపోవటం కానీ ఏం లేదు. ఇప్పుడు పర్టికులర్ చూస్తే ఇది గ్రాఫ్టింగ్. అవునవును. పర్టికులర్ చూస్తే తప్పితే గమ్మోసిస్ ఏం రాదు కదా, గమ్మోసిస్ ఏం రాదు కదా ప్రస్తుతానికైతే కనపడలేదు. లేదు, ఈ చిన్న చెట్లు పట్టించినట్లు ఇది పట్టించుకుంటే మంచిదంట. బెస్టే బోడో మిక్చర్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే దీనికి స్టెమ్ బోరర్ చెదులు పట్టదలే కానీ స్టెమ్ బోరర్ అనేది ఎక్కడన్నా ఒకటి గారా వచ్చేది ఉంది. ఇప్పుడు గోవిందరెడ్డి గారిది మొత్తం అంత ముందు ముదురు మొక్క వేశారు. తోట మొత్తం మీద ఒక చెట్టుకి స్టెమ్ బోరర్ వచ్చింది. జస్ట్ ఏంటంటే గడ్డి లేకుండా క్లోరోపైరిఫాస్ అప్పుడప్పుడు కొట్టేసేసుకుంటే స్టెమ్ బోరర్ అసలు రాదు. సరే, మన అట్టైనా కొద్దిగా కూల్ గా ఉంటే బెస్ట్ కాబట్టి అది రాసేసేయండి. మనకి అట్టైనా బత్తాయి చీనీలకు అలవాటు ఉంది, దానికి చేసేసేయండి, ఇబ్బంది లేదు. ఇది గ్రాఫ్టింగ్ కదా, దీని కింద వరకు జాగ్రత్త చేసుకుని ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ చీమలు అవి చిన్న ఇన్సెక్ట్స్ అంతా పైకి ఎగవాకదు. అవును. ఇవ్వాలరెడ్డి గారు ఇప్పుడు వచ్చి చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లాంటేషన్? ఎలా జరిగింది? మంచిగా చేసినాడు అన్న, బాగా చేసినారు. బాగా చెట్లు మొక్కలు బాగున్నాయి. మొక్క హెల్దీగా ఉందా? మీరు అంత ముందు చాలా చోట్ల తిరిగి వచ్చి ఉన్నారు కదా? చూసినాం కానీ 3 feet అట్లుండే చూసినాం కానీ 3-4 feet. ఇది బాగా చాలా ఎత్తులో ఉంది, హైట్ ఉంది, హెల్దీగా ఉంది, హెల్తీగా ఉంది. మీరు ఇప్పుడు చూసిన 1100 మొక్కల్లో ఒక మొక్క కూడా ఎక్కడ మీకు అన్ని ఒకటే సైజ్ అయిన మొక్క కనపడలేదు. మీరు ఇచ్చేది యూనిఫామ్ గా ఉంటుంది, యూనిఫామ్ గా ఉంటుంది. క్వాలిటీ అంటే
డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లస్ మీరు వచ్చిందా చూపించేవని దీనికి పీచు వేరు విపరీతంగా ఉంటుంది. మనం ఇచ్చే చెట్టుకి ఎలా ఉంటుంది అంటే ఈ వెరైటీకి ఏదైతే 695 మనం రూట్ స్టాక్ కింద వాడుతున్నామో దీనికి విపరీతమైన పీచు వేరు ఉంటుంది. ఈ పీచు వేరు ఉండటం వల్ల ఏమైతే మొక్క త్వరగా అబ్జర్వ్ అంటే ఏదైనా న్యూట్రిన్స్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకుంటది, మొక్క చనిపోదు అనమాట. ఏదో చెట్టు ఇటుకుంటే ఇప్పుడు ఇది బలిసింది కాబట్టి దీనికి ఇగురు బాగా వస్తాయి. అవును, ఇక్కడ ఇప్పుడు అక్కడ చూసి అవే మొక్కలు చిన్న ఇట్లుంటాయి. ఇది టైం తీసుకుంటుంది, ఇది టైం తీసుకోదు, వెంటనే వచ్చేస్తాయి. ఆల్రెడీ మనం కొన్ని చెట్లకి అబ్జర్వ్ చేసాం, చూసారు. ఇది కనుక ఇక్కడ మనం కట్ చేస్తే ఇంకా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు గట్టిపడింది కొమ్మ కదా, కొమ్మ చాలా కష్టపడింది. దాని డౌట్ లేకుండా బతికిపోతుంది. పీచు వేలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా సెట్ అయిపోయింది ఈ నేలలో. ఇతనికి రైతుకి కొద్దిగా కష్టం అనిపించదు. ఎప్పుడైతే తల్లి ఓన్లీ 2-3 పెద్ద వేర్లు ఉంటాయో అది బతకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ పీచు వేలు మళ్ళీ పుట్టాలా, గ్రో అవ్వాలా, ఈలోపు ఎన్నో ప్రాబ్లమ్స్, ఒడిదుడుకులు తట్టుకోవాలా. దీనికి ఆ ప్రాబ్లమ్స్ లేదు, ఎమ్మటే సెట్ అయిపోయింది అనమాట. మొక్కలు అయితే యూనిఫామ్ గా ఉన్నాయి. బాగున్నాయి మొక్కలు. మాకేం ప్రాబ్లం, పండిస్తాం, దానిలో సమస్య లేదు. మార్కెట్ ప్రాబ్లం అని మేము ఆలోచిస్తాను అంతే. జయపాలన్నా మీకు మీరు పంట పండియండి. ఇండియాలో ఉన్న కన్జంప్షన్ కి మన వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు. రైట్, మాకు అంత ఐడియా లేదు. అంటే మార్కెట్ డిమాండ్ అంత ఉంది లోకల్ కన్జంప్షన్ కి. మనం ఏదో ఎక్స్పోర్ట్ చేస్తేనే పంట పండించే పెద్దది పండిస్తాం మేము. ఏదో మా ఇది పడి మీరు మార్కెటింగ్ తో 6 నెలలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం కాదు. కాకపోతే విషయం ఏంటంటే ఇది కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ గా క్రాక్, అంటే మనం ఏం చేయకుండా క్రాక్ వస్తుంది అనమాట. క్రాక్ వచ్చే టయానికి దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్, వాటర్ పర్సెంటేజ్ తగ్గితే బానే ఉంటది. వాటర్ పర్సెంటేజ్ ఉందనుకోండి, ఆ క్రాక్ వచ్చినప్పుడు లోపల ఫంగస్ ఏర్పడి అది ఎల్లో ఐస్ వచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు మనం అమ్ముకోవడానికి ట్రై చేస్తా ఉంటాము. సరే సార్, మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా రైతులకి ఇంకేమన్నా సలహాలు సూచనలు కానీ ఏమన్నా మెగడేమియా గురించి డౌట్స్ ఉన్నా సరే, ఎనీ డౌట్ ఉన్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీకు ఇంకేమన్నా సమాచారం గురించి కూడా నేను చెప్తాను. మీకు ఏ సమాచారం కావాలో ఇవ్వగలను. మెగడేమియా గురించి జయపాల్ రెడ్డి గారు వచ్చారు, చూశారు. అన్న అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అది చాలా సంతోషంగా ఉంది. తర్వాత అన్నయ్య కూడా ప్రజెంట్ ప్లాంటేషన్ నెక్స్ట్ ప్లానింగ్ లో ఉన్నారనమాట. అందుకనే రమ్మన్నాను, వచ్చారు. అతనికి సంబంధించి అతనికి వచ్చిన డౌట్స్ వరకు అడిగారు, వాటికి నేను సొల్యూషన్స్ ఇచ్చాను. ఇంకేదైనా మిగతా రైతులు వీడియో చూసే రైతులు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి, మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 8639653247. ఇంకో నెంబర్ వచ్చి 7702948359. ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.